విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు గురువారం కాబట్టి మనం పాలిటిక్స్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం పార్లమెంట్ సెషన్ జరుగుతోంది. చాలా ముఖ్యమైన బిల్స్ పార్లమెంట్ ముందున్నాయి. వీటిల్లో 2 బిల్స్ గురించి ఈ వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాటి గురించి వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చే వారం మీకు టెలికమ్యూనికేషన్స్ బిల్ గురించి, పోస్టల్ బిల్ గురించి, క్రిమినల్ లాస్ బిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో ప్రశ్నల ద్వారా మీకు సిఈసి, ఈసీస్ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి బిల్ గురించి, అలాగే జే&కే రీఆర్గనైజేషన్ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. వాటిల్లో హిల్ కంట్రీ తమిళ్స్ అంటే ఎవరు, అలాగే ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ అని కూడా వీళ్ళని అంటాం. ఎందుకు వీళ్ళు వార్తల్లోకి వచ్చారు, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటే ఏమిటి, 1 ఓట్ 1 వాల్యూ, అలాగే 1 పర్సన్, ఈ కాన్సెప్ట్ని ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని అధికరణాలు ఏమిటి. మనం రాజ్యాంగంలోకి వెళితే 1 ఓట్ 1 పర్సన్ 1 వాల్యూ, ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏమిటి, అలాగే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి పబ్లిక్ మొరాలిటీకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, అలాగే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ డెమోక్రసీ అనగానే చాలా షేడ్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని షేడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వీటితో పాటుగా తాయివాన్ అనేది చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలేషన్స్ మధ్యలో ఎందుకు ఫ్లాష్ పాయింట్లా ఉండిపోయింది, ఈ ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు లెక్చర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటి ప్రశ్న, సిఈసి, ఈసీస్ అపాయింట్మెంట్ గురించి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీకు 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి. ఏ డెమోక్రటిక్ కంట్రీకైనా సరే, ప్రజాస్వామ్య దేశంలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇంపార్షియల్ ఎలక్షన్స్ ఇంపార్షియల్గా జరగటమే కాదు, జరిగాయి అన్నటువంటి నమ్మకం కూడా ప్రజలకు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం గటెమాలలో ఏం జరుగుతోంది? గటెమాల అంటే ఈ సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి దేశం అన్నమాట. ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాటి మీద విశ్వాసం లేదు అని కొంతమంది చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఒక్కసారి గమనించండి. దాదాపు 3-4 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఓడిపోయిన తరువాత అసలు ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ సరిగా జరగలేదు అని చెప్పి కామెంట్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఏమిటి, ఓల్డెస్ట్ డెమోక్రసీలో కూడా అలాంటి కామెంట్ చేయడం జరిగింది. అలాగే మీరు ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళారనుకోండి, చాలామంది ప్రెసిడెంట్స్ ఓడిపోయిన తర్వాత కూడా ఆఫ్రికన్ దేశాల్లో వాళ్ళు ఆ ఎలక్షన్ ప్రాసెస్ని యాక్చువల్గా ఇష్టపడటం లేదు. అంటే ఎలక్షన్ ప్రాసెస్ సరిగా జరగలేదు అని చెప్పి ఏదో ఒక రకమైనటువంటి నింద వేసి అధికారంలో ఉండటానికి తహతహలాడుతుంటారు. కానీ మన దేశంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏమిటంటే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రజలు ఓడగొట్టగలుగుతున్నారు, ఈజీగా ఓడగొట్టగలుగుతున్నారు. ఈ మధ్య జరిగినటువంటి 5 శాసనసభ ఎన్నికల్ని మీరు చూస్తే 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోయారు. అంటే డెమోక్రసీ యొక్క బ్యూటీ ఏమిటంటే అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ ఉంటుంది. అది మన దేశంలో మాటిమాటికి ప్రూవ్ చేయడం జరిగింది. అందుకని ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా రొబస్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రొబస్ట్గా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ రొబస్ట్గా ఉండాలి. తర్వాత ఇంటెగ్రిటీ ఉండాలి, ఎలాంటి విమర్శలకి తావు ఇవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు కొద్ది నెలల క్రితం ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. సరే, దీనికి సంబంధించి మీకు 3 ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్తాను. మొదటిది ఏమిటంటే సిఈసి, ఈసీస్కి సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ చేస్తారు, సబ్జెక్ట్ టు లాస్ మేడ్ బై పార్లమెంట్. అంటే పార్లమెంట్ చేసేటువంటి చట్టాలకు లోబడి ప్రెసిడెంట్ చేస్తారు. కానీ గత 73 సంవత్సరాల్లో పార్లమెంట్కి ఈ అపాయింట్మెంట్కి సంబంధించి చట్టం తేవటానికి టైం దొరకలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా పార్లమెంటు చట్టం తేకుండా ఉండటానికే ఇష్టపడ్డాయి. ఎందుకంటే పార్లమెంట్ చట్టం తీసుకురాకపోతే అప్పుడేమిటి, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. కాబట్టి ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం అనేది, ప్రెసిడెంట్ అంటే ఎవరు, ఎగ్జిక్యూటివ్ సిఈసి, ఈసీస్ని అపాయింట్ చేయటం అనేది గత 73 సంవత్సరాలుగా జరుగుతోంది.
తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా సిఈసి ఈసీస్ ఇండిపెండెంట్ అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి బిల్లు తేవటానికి ఎవరూ ఇష్టపడలేదు ఇంతవరకు కూడా. అందుకే 73 సంవత్సరాల కాలంలో ఈ యొక్క సిఈసి ఈసీస్కి సంబంధించి కండిషన్స్ ఆఫ్ సర్వీస్కి బిల్ తెచ్చారు. వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఎలా ఉండాలి అని చెప్పి బిల్లు తెచ్చారు. కానీ అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి ఎవరూ బిల్ తీసుకురాలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈ రకమైనటువంటి మెకానిజం ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం అనేది వాళ్ళకి సూట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా బిల్ తీసుకురావడానికి ఇష్టపడలేదన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి 3 ముఖ్యమైన విషయాలు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో కూడా ఈ యొక్క పార్లమెంట్ చట్టం తీసుకురావాలి, పార్లమెంట్కి వదిలేద్దాము అన్నటువంటి ఆలోచన వ్యక్తమైంది. రెండోది, రాజ్యాంగంలో అధికరణాల ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు సబ్జెక్ట్ టు లాస్ మేడ్ బై పార్లమెంట్. ఇక్కడ ఇంటెంట్ ఏంటంటే పార్లమెంట్ చట్టం తీసుకురావాలి అన్నటువంటి ఇంటెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. తర్వాత రెండవ ప్రశ్న, సుప్రీంకోర్టు మార్చ్ 2023లో జడ్జిమెంట్ ఇచ్చింది. అది అనూప్ బరన్వాల్ కేసు అనమాట. అనూప్ బరన్వాల్ 2015లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు కూడా చూడండి 8 సంవత్సరాల కాలం పట్టింది దీని మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి. ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. 8 సంవత్సరాలు సుప్రీంకోర్టు టైం తీసుకుంది. ఇలా జరిగితే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉండదు ప్రజలకి. అందుకే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పెడైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ యొక్క అనూప్ బరన్వాల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ సిఈసి అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రస్తుతం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. తర్వాత దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, ఒక మెకానిజం ఉండాలి, స్ట్రక్చర్డ్ మెకానిజం అన్నటువంటి ఒపీనియన్ని వ్యక్తం చేస్తూ పార్లమెంట్ చట్టం తెచ్చేదాకా 3 మెంబర్స్ ఉన్నటువంటి కమిటీ ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళ 3 ఉంటారు అని చెప్పి ఈ సుప్రీంకోర్టు మార్చిలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చెప్తూ ఇది పార్లమెంట్ చట్టం తెచ్చేదాకా అని చెప్పింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇంటెంట్ ఏం కనబడుతోంది? ఇంటెంట్ ఏంటంటే ఇండిపెండెంట్ ప్రాసెస్ లాగా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ కానీ గవర్నమెంట్ కానీ దీన్ని అపాయింట్ చేయకూడదు, సిఈసిని కానీ ఈసీస్ని కానీ. అందుకే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్ ఈ 3 ఉన్నటువంటి కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇది మా పరిధిలో విషయం కాదు కాబట్టి పార్లమెంటే చట్టం తేవాలి కాబట్టి పార్లమెంట్ చట్టం తెచ్చేదాకా ఈ కమిటీ అపాయింట్మెంట్ చూస్తుంది అని చెప్పిందనమాట. సరే, ఇప్పుడు పార్లమెంట్ చట్టం తెస్తోంది. 3వ ప్రశ్న, సిఈసి అదర్ ఈసీస్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ బిల్ ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయబోతోంది? అంటే ఈ బిల్లు ప్రకారం సిఈసి ఈసీస్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? మీ అందరికీ ఇంతకుముందే చెప్పాను, రాజ్యాంగంలో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని చెప్తూ సబ్జెక్ట్ టు ద పార్లమెంట్ లా అని చెప్పింది. పార్లమెంట్ ఇంతవరకు చట్టం తేలేదు. ఈ పరిస్థితుల్లో అనూప్ బరన్వాల్ అనే అతను సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ పార్లమెంట్ చట్టం తెచ్చేదాకా ఈ కమిటీ ఉంటుంది అని చెప్పింది. దాని వెనకాల 2 పాయింట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క ఇంటెంట్ ఏమిటంటే సాధ్యమైనంత తొందరగా పార్లమెంట్ చట్టం తేవాలి అనేటువంటి ఇంటెంట్ ఉంది. అలాగే ఇంకొక ఇంటెంట్ కూడా ఉంది, అది చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. ఆ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఇండిపెండెంట్ ప్రాసెస్ ఉండాలి అనేటువంటి ఇంటెంట్ కూడా ఉంది. మొదటి ఇంటెంట్నైతే పార్లమెంట్ చట్టం ద్వారా ఫుల్ఫిల్ చేసింది, కానీ రెండవ ఇంటెంట్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఇప్పటిదాకా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు, అంటే ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా అలాంటిదే. ఇక్కడ సబ్స్టాంటివ్గా ఏం మారలేదు, ఒక స్ట్రక్చర్డ్ మెకానిజం వస్తుంది. అందుకే చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. మీకు మొదటే చెప్పాను, ఎలక్షన్ ప్రాసెస్ ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా అది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండటమే కాదు, ఉన్నట్టు కూడా ప్రజలకు కనపడాలి. అది చాలా ముఖ్యమైన ప్రాసెస్ అన్నమాట. సరే,
ఇక్కడ చూడండి, ఈ బిల్లు ప్రకారం ఏముందో. ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. సెర్చ్ కమిటీని ఎవరు హెడ్ చేస్తారు? మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్. మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే ఏమిటి? యూనియన్ క్యాబినెట్లో భాగమే కదా ఆయన, అంటే ఎగ్జిక్యూటివే కదా. ఆయన సెర్చ్ కమిటీని ఆయన హెడ్ చేస్తారు. సెర్చ్ కమిటీ 5 పేర్లు రికమెండ్ చేస్తుంది. తర్వాత ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ప్రధానమంత్రి నామినేట్ చేసే క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మెజారిటీతో డెసిషన్ తీసుకుంటుంది. మెజారిటీతో డెసిషన్ అంటే ప్రధానమంత్రి అపాయింట్ చేసే క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతుంది కదా. అసలు ఏమైనా మారిందా చెప్పండి. కంటి తుడుపు చర్య అంటారు దీన్ని. ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి రన్ డౌన్ కాకూడదు. ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ ఇంటెగ్రిటీ ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీని డౌన్గ్రేడ్ చేస్తామో, మీరు ఈ మధ్యకాలంలో ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా గమనించండి. ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని ప్రభుత్వం అపాయింట్ చేయటం లేదు. ఆర్టీఐ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్ని కూడా గ్రాడ్యువల్గా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్కి సంబంధించి ఇంతకుముందు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ముందు కూడా అదే జరుగుతుంది. అందుకే క్రిటిక్స్ ఏమన్నారంటే ఇండిపెండెంట్ మెకానిజంని పెట్టండి. తర్వాత ఒకవేళ మీరు ఇండిపెండెంట్ మెకానిజంని పెట్టలేకపోతే కనీసం కాన్సెన్సస్ ద్వారా అపాయింట్ అవుతారనైనా చెప్పండి. అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్, ప్రధానమంత్రి ముగ్గురు ఒప్పుకుంటేనే కాన్సెన్సస్. అలా అయినా సరే అపాయింట్మెంట్ అవుతారని చెప్పండి. కనీసం ఇదన్నా చేయండి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అర్థమైంది కదా. ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సిజేఐని సెలక్షన్ ప్రాసెస్ నుంచి తీసేశారు. అది పెద్ద ఇంపార్టెంట్ అని కాదు. సుప్రీంకోర్టు కూడా సిజేఐని ఉంచమని చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే మీరు చట్టం తెచ్చేదాకా ఈ కమిటీ చూస్తుందని చెప్పి ఆ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడంలో ఉన్న ఇంటెంట్ ఏమిటంటే ఇండిపెండెంట్ ప్రాసెస్ ఉండాలి అనేటువంటి ఇంటెంట్ ఉందన్నమాట అక్కడ. కానీ దాన్ని అసలు గమనించకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏం చట్టం తెస్తుంది చూడండి. దీని ప్రకారం ఏం జరుగుతుంది? ఇంతకుముందు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే ఒక స్ట్రక్చర్డ్ మెకానిజం వచ్చింది తప్పితే ఎసెన్స్ ఏం మారలేదు, సబ్స్టాంటివ్గా ఏం చేంజెస్ లేవు. అందుకే చాలామంది క్రిటిక్స్ ఈసీస్ బిల్ని సివియర్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. సరే, ఈ డిస్కషన్ ఇంతటితో ఆపి మనం ఇంకొక ప్రశ్నకి వెళదాం. 1 person 1 vote 1 value ఇది రాజ్యాంగంలో చెప్పబడింది. చూడండి, ఆర్టికల్స్ 81, 170 వీటి ద్వారా రేషియో ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే ఉందో లోక్సభ కాన్స్టిట్యువెన్సీస్కి, భారతదేశంలో ఏ లోక్సభ కాన్స్టిట్యువెన్సీ అయినా కూడా, తమిళనాడులో ఉండనివ్వండి, ఉత్తరప్రదేశ్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా సరే సాధ్యమైనంత వరకు యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ ఒకటే పాపులేషన్ని రిప్రజెంట్ చేయాలి. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, ఉత్తరప్రదేశ్లో ఒక లోక్సభ మెంబర్కి 25 లక్షల పాపులేషన్ ఉంది, తమిళనాడులో 17 లక్షల పాపులేషనే ఉంది. డీలిమిటేషన్ అనేటువంటిది చేస్తే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 81, 170, ముఖ్యంగా 81 లోక్సభ కాన్స్టిట్యువెన్సీస్కి సంబంధించి దాన్ని ఫాలో అయితే ఏమవుతుంది? ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరుగుతాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోక్సభ సీట్లు తగ్గుతాయి. అప్పుడు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు వస్తాయి, ఫెడరల్ పాలిటిక్ ఇబ్బందులు వస్తాయేమో అన్న ఆలోచనతోటి ఏం చేసిందంటే ప్రభుత్వం మధ్యలో ఈ యొక్క రాజ్యాంగ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఆ అమెండ్మెంట్స్ ద్వారా ఏం చేసిందంటే ఈ డీలిమిటేషన్ అనేటువంటిది పాపులేషన్స్ని ఉపయోగించి, అంటే నెక్స్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు జరగబోతోంది? ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ ఆఫ్టర్ 2026. ఇప్పటిదాకా మనం పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీస్ ఏవైతే చూస్తున్నామో అవి 1971 జనాభా లెక్కల ప్రకారం చేయబడినవి అన్నమాట. గత 50 ఏళ్లలో నార్థరన్ స్టేట్స్ పాపులేషన్ గణనీయంగా పెరిగింది, సదర్న్ స్టేట్స్ పాపులేషన్ అంతగా పెరగలేదు. ఇప్పుడు అదొక పెద్ద సమస్య, ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సమస్య.
కానీ రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటంటే 1 ఓట్ 1 వాల్యూ అలాగే 1 పర్సన్. తర్వాత ఆర్టికల్ 327 ఇది డీలిమిటేషన్కి సంబంధించి పార్లమెంట్కి అధికారాలు ఇస్తుంది. మనం మాటిమాటికి డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటిదాకా డీలిమిటేషన్ కమిషన్స్ 4 సార్లు జరిగాయి. అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ కాన్స్టిట్యువెన్సీస్ కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని రీఆర్గనైజ్ చేయటం గురించి ఇప్పటిదాకా 4 డీలిమిటేషన్ కమిషన్స్ జరిగాయి. 1972 దాకా ఇబ్బంది లేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ వేశారు. అంతకు ముందు వచ్చినటువంటి పాపులేషన్ని బేస్ చేసుకొని, అంటే 1972 కమిషన్ ఏమో 71 పాపులేషన్ బేస్ చేసుకొని, అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి అంటే అవైలబుల్గా ఉన్నటువంటి పాపులేషన్ సెన్సస్ని తీసుకొని వాళ్ళు నియోజకవర్గాల్ని పునర్విభజించారు. కానీ సమస్యల్లా ఆ తర్వాత వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలు బాగా ఫాస్ట్గా గ్రో అయ్యాయి, దక్షిణాది రాష్ట్రాలు స్లోగా గ్రో అయ్యాయి. ఇదంతా కూడా 1980ల తర్వాత జరిగింది. అందుకే నార్దర్న్ స్టేట్స్కి సదర్న్ స్టేట్స్కి టజిల్ వస్తుందేమో అన్నటువంటి ఆలోచనతోటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి నెక్స్ట్ డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది 2026 తరువాత జరిగేటువంటి మొదటి జనాభా లెక్కలు 2026 తరువాత జరిగేటువంటి జనాభా లెక్కల ప్రాతిపదికన ఉంటుంది అని చెప్పి క్రితంసారి చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్తోంది. 2002లో కూడా డీలిమిటేషన్ జరిగింది. కానీ అప్పుడు కూడా వాళ్ళు పాపులేషన్ 1971 పాపులేషన్నే తీసుకున్నారు. అంటే పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీస్ని ఒక స్టేట్లో తగ్గించటం, ఒక స్టేట్లో పెంచడం అదేం చేయలేదన్నమాట. ఓన్లీ ఆ స్టేట్ వరకే ఆర్గనైజ్ చేశారు, వితిన్ ద స్టేట్ ఆర్గనైజ్ చేశారు. అంతే తప్పిస్తే తమిళనాడులో తగ్గించడం, కేరళలో తగ్గించడం, ఉత్తరప్రదేశ్లో పెంచడం ఇలాంటిది ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్ అవన్నీ కూడా 1971 జనాభా లెక్కల్ని బేస్ చేసుకుని ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం జనాభా డిఫరెన్షియల్గా పెరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ ప్రిన్సిపల్ వైలేట్ అవుతుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీలంకన్ రెఫ్యూజీస్ది ఇక్కడ మీరు 2 కోణాల నుంచి చూడాలి. శ్రీలంకలో తమిళ్స్ 2 ప్రాంతాల్లో ఉన్నారు. ఒకటేంటి నార్దర్న్ శ్రీలంక, జాఫ్నా అనేది మీరు వినే ఉంటారు. అక్కడ వాళ్ళు వందలాది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కాదు. కానీ హిల్ కంట్రీ తమిళ్స్ అంటారు వాళ్ళని, ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ అంటారు, ఐఓటీస్ అంటారు. వాళ్ళు టీ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి దాదాపు 150 సంవత్సరాల క్రితం అనుకుంటాను మన దేశం నుంచి అక్కడికి వెళ్ళారు. మన దేశానికి శ్రీలంకకి వాళ్ళకి సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా ఉన్నాయి. వాళ్ళ రీపాట్రియేషన్ కావచ్చు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం కావచ్చు. ఈ మధ్య ఇలాంటిది ఒకటి మదురై బెంచ్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. ఈ కాంటెక్స్ట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 2-3 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే 1951 యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఏదైతే ఉందో దానిలో మన ప్రభుత్వం సంతకం పెట్టలేదు. 1951 యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో మన దేశం భాగస్వామి కాదు. 1967 ప్రోటోకాల్ కూడా మన దేశం భాగస్వామి కాదు. అయినప్పటికీ కూడా మన దేశం ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ని ఫాలో అవుతుంది అని చెప్పి హైకోర్టుకి ఇచ్చినటువంటి ఎఫిడవిట్లో చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అంటే ఏమిటంటే ఇతర దేశం వాళ్ళు ఇల్లీగల్గా మన దేశానికి వచ్చినప్పటికీ కూడా ఇల్లీగల్గా వచ్చినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రాణాలకు కానీ ఏదైనా సరే రిస్క్ ఉంటే, అంటే వాళ్ళకి పర్సెక్యూషన్ లాంటి భయాలు ఆ దేశంలో ఉంటే వాళ్ళని వెనక్కి పంపకూడదు. ఇది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేసినటువంటి అన్రిటన్ కన్వెన్షన్. వీటిని ఏమంటారంటే కస్టమరీ ఇంటర్నేషనల్ లాస్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ కూడా అలాంటిదే. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ కూడా కస్టమరీ ఇంటర్నేషనల్ లా కిందకు వస్తుంది. అంటే వీళ్ళకి వాళ్ళ దేశానికి పంపిస్తే ఏదైనా సరే హామ్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రాణాలకు కానీ తర్వాత ఇతరిత్ర వాళ్ళు ఒక మనిషిగా జీవించటానికి హాని ఉంటుంది అని తెలిస్తే వాళ్ళని ఆ దేశానికి పంపించకూడదు అనమాట. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అంటారు. ఇది అన్రిటన్ అనమాట. అంటే కస్టమరీ ఇంటర్నేషనల్ లా అంటే ఏమిటంటే
కన్వెన్షన్స్ లేకపోయినప్పటికీ కూడా కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని కస్టమరీ ఇంటర్నేషనల్ లా అంటారు. సో ఈ న్యూస్ ఐటమ్ని నేను ఎందుకు తీసుకున్నానంటే 1951 UN రెఫ్యూజీ కన్వెన్షన్, అలాగే 1967 ప్రోటోకాల్, ఈ రెండింటిలో కూడా భారతదేశం భాగస్వామి కానప్పటికీ కూడా భారతదేశం ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ని ఫాలో అవుతుంది అని చెప్పి హైకోర్టులో ఎఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి మీకు కస్టమరీ ఇంటర్నేషనల్ లా అంటే ఏమిటి, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అంటే ఏమిటి అనేటువంటి రెండు విషయాలను నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, శ్రీలంకకు సంబంధించి ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళని రీపాట్రియేట్ చేయడం కావచ్చు, వాటికి సంబంధించి 2 ఒప్పందాలు ఉన్నాయి భారత్ శ్రీలంక దేశాల మధ్య. ఇవన్నీ 40 సంవత్సరాల క్రితమే సంతకం పెట్టారు. అవన్నీ మీకు అంత అవసరం లేదు. సరే, తర్వాత ప్రశ్న, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్. ఈ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ అలాగే రిజర్వేషన్ బిల్ రెండింటిని పాస్ చేయడం జరిగింది. రీఆర్గనైజేషన్ బిల్ అంటే ఏమిటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ మీ అందరికీ తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ. ఢిల్లీ లాగా, పుదుచ్చేరి లాగా అన్ని యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్కి అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ. అయితే అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ ఎన్ని ఉంటాయంటే 114 ఉండబోతున్నాయి. ఆ 114లో కూడా 24 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ ఏవైతే ఉన్నాయో 114లో 24 ఏవైతే ఉన్నాయో వాటిని పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్కి కేటాయించారు. తర్వాత 90లో జమ్మూకి 43, కశ్మీర్కి 47. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 3 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. 2 కశ్మీరీ మైగ్రెంట్ కమ్యూనిటీ, వాళ్ళల్లో ఒకళ్ళు మహిళ కావాలి. 3 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ POK, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఎవరైతే పారిపోయి వచ్చారో అక్కడ ఉండలేక అలాంటి వాళ్ళకొకటి. అలాగే కశ్మీరీ మైగ్రెంట్స్ 1990లలో జరిగినటువంటి పరిణామాల మూలంగా అక్కడి నుంచి బయటికి ఎవరైతే వెళ్ళగొట్టబడ్డారో అంటే కశ్మీరీ పండిట్స్, వాళ్ళకి 2 సీట్లు, వాళ్ళల్లో ఒకళ్ళు మహిళ అయి ఉండాలి. తర్వాత 3 POKలో ఉండలేక మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు. సో 2+1 3 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం 9 సీట్లని షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. తర్వాత ప్రశ్న, తాయివాన్ అనేటువంటిది మీరు ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ చూపిస్తున్నాను. ఇది తాయివాన్, ఇక్కడ ఉన్నది తాయివాన్ స్ట్రైట్. సో చైనా పక్కనే తాయివాన్ ఉంటుంది. 1949వ సంవత్సరంలో కమ్యూనిస్టులు చైనాని ఆక్యుపై చేసుకున్నప్పుడు, అంటే కమ్యూనిస్టులు ఉద్యమం ద్వారా, విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి నేషనలిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది తాయివాన్ పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత చైనా ఏం చెప్తుంది, తాయివాన్ మాలో అంతర్భాగం అని చెప్తుంది. తాయివాన్ని ఎవరైనా రికగ్నైజ్ చేస్తే డిప్లొమాటికల్లీ చైనాకి ఇష్టం ఉండదు. అందుకని చాలా దేశాలు తాయివాన్ని డిప్లొమాటికల్గా రికగ్నైజ్ చేయటం లేదు. తర్వాత ఏదో కొద్ది దేశాలు 10-12 దేశాలే డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకున్నాయి తాయివాన్ తోటి. అయితే అన్అఫీషియల్గా చాలా రిలేషన్స్ పెట్టుకుంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందనుకోండి, తాయివాన్ తోటి చాలా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. కానీ అఫీషియల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండవు చాలా దేశాలకి. అర్థమైంది కదా. మన దేశానికి కూడా అంతే. తర్వాత ఇక్కడ చూడండి, ఇది సౌత్ చైనా సీ, ఇది తాయివాన్ స్ట్రైట్, పైనేమో ఈస్ట్ చైనా సీ, పైనేమో సీ ఆఫ్ జపాన్. ఈ సీక్వెన్స్ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చైనా ఏమో తాయివాన్ ఎప్పటికైనా సరే మాలో అంతర్భాగం అని చెప్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమో ఇండైరెక్ట్గా తాయివాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫీలింగ్ ఏంటంటే చైనాకి ఎదురొడ్డి నిలబడింది డేరింగ్గా అని చెప్పి వెనుక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ చైనా తాయివాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టాండ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. తర్వాత ప్రశ్న, న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల పెన్షన్స్ తగ్గుతాయా? గణనీయంగా తగ్గుతాయి అని చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో 50% చివరి జీతం ఏదైతే ఉంటుందో అది పెన్షన్గా మారుతుంది. అంటే అందులో సగం
చివరి నెల జీతం ₹1,00,000 అనుకోండి, దాదాపు 50,000 మీ పెన్షన్ వస్తుంది. తర్వాత ఎలాగో డియర్నెస్ రిలీఫ్లు అవి పెరుగుతూ ఉంటాయి. పే కమిషన్ రివైజ్ చేస్తే అది పెరుగుతూ ఉంటుంది. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అది ఆర్థికంగా చాలా బర్డెన్ అయిపోతుందని చెప్పి 2004 జనవరి 1 తర్వాత జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటారనమాట. అంటే 14% సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మంత్లీ శాలరీలో 14% సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తారు. మొత్తం 24% ఏదైతే ఉందో దాన్ని ఒక కార్పస్లో వేస్తారు. కార్పస్లో వేసిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని ఆ ఫండ్ మేనేజర్స్ కొంతమంది ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్స్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు రిటైర్ అయినప్పుడు అంటే 60 ఏళ్ళు రాగానే ఎన్ని డబ్బులైతే ఉంటాయో వాటిని మీకు పెన్షనరీ బెనిఫిట్స్ లాగా అందుబాటులోకి తీసుకొస్తారు. అది కొత్త పెన్షన్ స్కీమ్కి సంబంధించి. అయితే దీని ద్వారా వచ్చేటువంటి పెన్షన్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పి ఎంప్లాయీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో ఒక కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత డెమోక్రసీకి ఉన్నటువంటి షేడ్స్ ఏమిటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. డెమోక్రసీకి చాలా షేడ్స్ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే పొలిటికల్ డెమోక్రసీ అనేది తప్పనిసరి. ఎకనామిక్ డెమోక్రసీకి కానీ, సోషల్ డెమోక్రసీకి కానీ, సోషల్ ప్రోగ్రెస్కి కానీ, ఎకనామిక్ ప్రోగ్రెస్కి కానీ ముఖ్యమైనది ఏంటంటే పొలిటికల్ డెమోక్రసీ. పొలిటికల్ డెమోక్రసీ ఎలా వస్తుంది? మీరు కాంటెస్ట్ చేయడానికి ఫెయిర్ ఆపర్చునిటీ ఉండాలి. ఒక్కొక్కళ్ళ ఓట్ అనేది ఈక్వల్ వాల్యూ కలిగి ఉండాలి. దాంతో డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్స్ పెరుగుతుంది. పొలిటికల్ డెమోక్రసీ అందరికీ ఓటు హక్కు ఉండటం, అందరికీ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండటం వల్ల డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్స్ పెరుగుతుంది. పొలిటికల్ డెమోక్రసీ అనేది సోషల్ డెమోక్రసీకి అలాగే ఈ ఎకనామిక్ డెమోక్రసీకి మస్ట్ అన్నమాట. పొలిటికల్ డెమోక్రసీ లేకుండా అవి రెండూ రావటం కష్టం. ఒకవేళ వచ్చినా కూడా ఉదాహరణకు చూడండి, చైనా లాంటి దేశంలో కూడా ఆర్థిక ప్రగతి ఉంది. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే సిటిజన్స్ రైట్స్ అన్నీ చాలా కంట్రోల్డ్ అనమాట. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సిటిజన్స్ తిరగబడతారు, అకౌంటబిలిటీ ఉండదు. డెమోక్రసీలో ఉన్నటువంటి బ్యూటీ ఏమిటంటే అకౌంటబిలిటీ అనమాట. తర్వాత సిటిజన్స్ రైట్స్ అనేటువంటివి చాలా వరకు సిటిజన్స్ రైట్స్ అనేవి సాక్రోసాక్ట్గా ఉంటాయి. అఫ్కోర్స్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత వన్ మ్యాన్ వన్ వాల్యూ అనేటువంటిది కూడా పొలిటికల్ డెమోక్రసీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే మన దేశానికి వచ్చేసరికి సోషల్ డెమోక్రసీలో అలాగే ఎకనామిక్ డెమోక్రసీలో ఇది ఇంకా రెజొనేట్ అవ్వలేదు. తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటిది ఒక బెంచ్ మార్క్ అనమాట. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఓడిపోయేటువంటి ఫెయిర్ ఛాన్స్ కూడా ఉండాలి. ఇంతకుముందు మీకు ఉదాహరణ చెప్పాను. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో ఓడిపోవడం జరిగింది, ఏది అధికారంలో ఉన్న పార్టీలు. తర్వాత డెమోక్రసీలో వాళ్ళు సబ్జెక్ట్స్ కాదు. అథారిటేరియన్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనకి రైట్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళే రూలర్స్, మనం రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాం అంతే. తర్వాత డెమోక్రసీ అనేటువంటిది మిగతా వాటికంటే ఎందుకంటే ఉత్తమమైనదంటే అకౌంటబిలిటీ ఉంటుంది. తర్వాత కన్సల్టేషన్ అండ్ డిస్కషన్. తర్వాత డెమోక్రసీలో లిమిట్స్, ఎగ్జిక్యూటివ్ మీద లిమిట్స్ ఉంటాయన్నమాట. అంటే మన ప్రైవేట్ స్పేస్లోకి కానీ ఫండమెంటల్ రైట్స్లోకి కానీ ఎంక్రోచ్ అవ్వటానికి కానీ సిటిజన్స్ యొక్క రైట్స్లో ఎక్సెసివ్గా ఇంటర్వీన్ అవ్వటానికి కానీ అంత అవకాశాలు లేకుండా ప్రభుత్వాలకి లిమిట్స్ సెట్ చేస్తారనమాట. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది మిగతా ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్లో కూడా ఉండొచ్చు, కానీ డెమోక్రసీలో ఏంటంటే ముఖ్యమైన విషయం మనకి డిగ్నిటీ ఉంటుంది, మన రైట్స్ ఉంటాయి, మనమే రూలర్స్, మనం సబ్జెక్ట్స్ కాదు, ప్రభుత్వాలకి అకౌంటబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదా? కొన్ని షేడ్స్ ఆఫ్ డెమోక్రసీ నేను ఇక్కడ చెప్పాను. తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి పబ్లిక్ మొరాలిటీకి తేడా ఏమిటి? మీకు అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమలై, అక్కడ ఈ యొక్క ఒక ఏజ్ గ్రూప్కి సంబంధించిన మహిళలు ఎవరైతే నిషేధించబడ్డారో, ఒక ఏజ్ గ్రూప్ అంటే మెన్స్ట్రువల్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళటాన్ని ప్రజలు సమర్థించకపోవచ్చు. అంటే ఇది పబ్లిక్ మొరాలిటీ కింద వస్తుంది. ప్రజలు సమర్థించకపోవచ్చు కానీ కోర్టులు సమర్థించవచ్చు. అది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. వాళ్ళు చూసేది వేరుగా ఉంటుంది.
తర్వాత ఎవరైనా ఇద్దరు హోమోసెక్సువల్స్ ఉన్నారనుకోండి, దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. అంటే పబ్లిక్ మొరాలిటీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ రాజ్యాంగం యాక్సెప్ట్ చేస్తోంది. అది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అలాగే లివ్ ఇన్ కపుల్స్ ఉంటారు, సమాజం యాక్సెప్ట్ చేయదు. అంటే పబ్లిక్ మొరాలిటీ కింద వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యం, కానీ రాజ్యాంగం యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకి అన్ని రైట్స్ ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలో ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఎప్పుడైనా సరే ఒక స్టెప్ పైన ఉంటుంది పబ్లిక్ మొరాలిటీతో పోలిస్తే. కొన్ని ఊళ్ళల్లో హర్యానాకి వెళ్ళామనుకోండి, ఖప్ పంచాయత్స్ ఉంటాయి. ఖప్ పంచాయత్స్ని ఆ పల్లెటూళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు. అందుకని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి పబ్లిక్ మొరాలిటీకి మధ్య టజిల్ ఉంటుందన్నమాట. సరే, ఇంతటితో ఈరోజు మాడ్యూల్ని మనం ముగిద్దాం. రేపు మిస్సెలేనియస్ మ్యాప్ బేస్డ్ ఆస్పెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, నమస్తే.